సో డిఫికల్టీ లెవెల్ ఏ చాప్టర్స్ కి పెరుగుతుంది అంటే దాన్ని బట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ ది చాప్టర్ మీకు అర్థమవుతుంది. డిఫికల్టీ పెంచుతున్నాడు అంటే ఆ చాప్టర్ కొంచెం ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోండి. సో ఫస్ట్ డిఫికల్టీ లెవెల్ చూసుకునేసరికి ఇక్కడ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూడండి 1.83 డిఫికల్టీ లెవెల్, 2024 లో 1.63 ఈ స్పైక్ చూసారా, 1.63 నుంచి 2. మన జిఓసి ని టఫ్ చేస్తున్నాడు అంటే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు, డిఫికల్టీ లెవెల్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాడు. జేఈ మెయిన్స్ వాడికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మేజర్ ప్రిఫరెన్స్ ఇక్కడ. నెక్స్ట్ చూడండి కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇది ఆల్మోస్ట్ అంటే ఒకటే లెవెల్ మీద ఉంది డిఫికల్టీ లెవెల్, పెద్దగా పెంచట్లేదు. థర్మోడైనమిక్స్ డిఫికల్టీ లెవెల్ పెద్దగా డిఫరెన్స్ లేదు, మోల్ కాన్సెప్ట్ డిఫికల్టీ లెవెల్ తగ్గించేశాడు. డిఎండ్ఎఫ్ బ్లాక్ నుంచి కూడా మళ్ళీ స్పైక్ అమ్మ అంటే డిఫికల్టీ లెవెల్ మళ్ళీ పెంచుతున్నాడు. డిఎండ్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కెమికల్ కైనెటిక్స్ ఆల్మోస్ట్ సేమ్ ట్రాక్ మీద ఉంది. హైడ్రోకార్బన్స్ 2.19 2.12 సిమిలర్. ఎలక్ట్రోకెమిస్ట్రీ డిఫికల్టీ లెవెల్ కొంచెం తగ్గించాడు. సొల్యూషన్స్ చాప్టర్ అలే సేమ్ ట్రాక్ మీద ఉంది. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ స్లోగా ఇంక్రీజ్ చేస్తున్నాడు, గ్రాడ్యువల్ ఇంక్రీజ్. పీరియాడిక్ టేబుల్ చూసుకున్నా పీరియాడిక్ టేబుల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే పీరియాడిక్ టేబుల్ అగైన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. డిఫికల్టీ లెవెల్ జేఈ మెయిన్స్ లో రైజ్ చేస్తున్నాడు అంటే మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా కొంచెం రైజ్ చేస్తూ ఉండాలి. కెమికల్ బాండింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. బయోమాలిక్యూల్స్ అసలు కష్టం అనేది లేకుండా అడిగేస్తున్నాడు బయోమాలిక్యూల్స్, సో డిఫికల్టీ లెవెల్ తగ్గిపోతుంది. అమైన్స్ ఆల్మోస్ట్ సేమ్ అమ్మా. 2024 నుంచి 2025 చూస్తే లైట్ గా డిఫికల్టీ లెవెల్ అనేది పెరిగింది. ఆల్డిహైడ్ కీటోన్స్ కూడా దర్ ఇంక్రీజింగ్, అందుకే చెప్పారు కార్బనైల్ కాంపౌండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చూసాం కదా డిఫికల్టీ లెవెల్ అన్నది ఎక్కువ ఏ టాపిక్స్ లో వస్తున్నాయో.